శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు రామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 6వ కందార్థము, క్రమ సంఖ్య 166. గురు మంత్రము చే నిలువని ఎరుకను పరిపూర్ణమనుచు ఎరిగిని తరమున్ ఎరుకయ్యుండిన వారల తెరువిక నీకేలవట్టిది జోలి మాను. ఎరుక లేని ఆ జోలి బూను. గురుని చే పరిపూర్ణ మరసి ఈ తెలసిన ఎరుక నెన్నటికి నీ వెరుగా కుమిది వట్టిది జోలి మాను. ఎరుక లేని ఆ జోలి బూను. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 166. క్రిందటి కందార్థములో గురు కరుణకు పాత్రులైన వారికి ఎరుక ఉండదు, పంచభూతములను కోశములను ఎరుగుచున్నది అంటే కల్పించుకుని తన సత్తా చేతని వాటిని చైతన్యము చేయుచున్నది అని గ్రహించవలెను. ఇంకా హంతకరణమైన అవిద్యయే సమస్తమును ఎరిగేది, తను తాను ఎరిగేది కూడా ఆ పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క పొడగని, లేకపోయేది కూడా ఈ హంతకరణమనబడే అవిద్యయే. ఎరిగేది మరొకటి ఏదియూ లేదు, అందుకే ఇది ఎరిగే శరీరము అన్నారు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయములో గురుమంత్ర ప్రతాపములో క్రమ సంఖ్య 166 గురుకృప. గురు మంత్రము చే నిలువని ఎరుకను, గురు మంత్రము చే నిలువని ఎరుకను పరిపూర్ణమనుచు నెరిగి నిరతమున్ ఎరుకయుండిన వారల తెరువిక నీకేల ఒట్టిది జోలి మాను. ఎరుకలేని ఆ జోలి బోను. గురునిచే పరిపూర్ణమరసి ఈ తెలిసిన ఎరుక నిన్నటికి నీ వెరుగా కూమిది ఒట్టిది జోలి మాను. ఎరుకలేని ఆ జోలి బోను. శిష్య, గురుదేవా, గురు మంత్రము చే నిలువని ఎరుకను
షోడశి వాక్యము ద్వారా లేకపోవచ్చున్న ఎరుకను, అంటే అంతఃకరణ అనే అవిద్యయే ఎరిగే శరీరము, ఉపాధి. అందలి సత్తామాత్రమైన సాక్షి చైతన్యము ప్రతిబింబము, గుర్తు. ఈ రెండు విడిచి ఎన్నడూ ఉండవు. అంతఃకరణ అనే అవిద్య అంటే ఎరిగే శరీరము, ఉపాధి. అందులో సత్తా మాత్రమైన సాక్షి చైతన్యము ప్రతిబింబం యొక్క గుర్తు. ఈ రెండు విడిచి ఎన్నడూ ఉండవు. కనుకనే ఈ షోడశి మంత్రము ఈ రెంటిని కలిపి ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, ఈ రెండును మూలము లేనిదే ఉన్నట్లు తోచుతున్నది. కనుక మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని షోడశి మంత్రము చెప్పి ఉన్నారు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనే షోడశాక్షరి మంత్రము చెప్పి ఉన్నారు. గుర్తని చెప్పబడేది సాక్షి చైతన్యము. ఇది పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబము. కనుక చాలా మంది శాస్త్రజ్ఞులు పరిపూర్ణమనుచు ఎరిగి, కొంతమంది శాస్త్రజ్ఞులు పరిపూర్ణమనుచు ఎరిగి అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణముగా భావించుకొని ఇదే పరిపూర్ణ బ్రహ్మమని తెలుపుదురు. సాక్షిని నిరతమున్ ఎరుకై ఉండిన వారల, నిరంతరము గుర్తుతో కూడుకున్న వారి యొక్క, అంటే అటువంటి వారి యొక్క తెలివిక నీకేలా, అటువంటి వారి యొక్క తెరువిక నీకేలా. ఇక్కడ తెరువిక అనగా భావము లేక మార్గము, వారి యొక్క విధానము నీకు పనికిరాదు అని అర్థము. అటువంటి వారి యొక్క తెరువిక నీకేలా అంటే భావమనియు మార్గము లేక వారి యొక్క విధానము నీకు పనికిరాదు, వట్టిది, ఈ జోలి మాను, నిజము కానిది. దాని వలన జనన మరణ భ్రాంతి రహితం స్థితి కలుగదు. అట్టి విధానమును అంటే అట్టి మార్గమును విడిచియుండుము. ఎవరి మార్గము విడిచియుండము? గుర్తెరిగే చైతన్యం, గుర్తెరిగే సాక్షిని బ్రహ్మమును భావించేటువంటి వారి స్థితి వద్దు నీకు. అటువంటి వారి మార్గము, వారి యొక్క విధానము కూడా నీకు పనికిరాదు. అది జనన మరణ భ్రాంతి రహిత స్థితి కలుగదు. కనుక అట్టి విధానమును అంటే అట్టి మార్గమును విడిచియుండుము. ఎరుకలో ఎరుక లేని ఆజోలి పూను అంటే గుర్తు రహితమైన ఈ విధానమును అంటే ఈ మార్గమును పాటించుము. ఎరుకలేని ఆజోలి పూను, ఆ గుర్తు రహితమైన ఈ విధానమును ఈ మార్గమును పాటించుము. అంటే ఎరుక రహితం పరుచుకునేటువంటి యొక్క ఈ పద్ధతిని గ్రహించుము. గురునీచే పరిపూర్ణ మరసి, పరిపూర్ణ గురువుచే అంటే గురుముఖత అచలము, భయలు, పరిపూర్ణము అను సూచనలచే దాని ఉనికిని ఆ వస్తునిచ్చే పూర్వకముగా దృఢపరుచుకొని విచారించి చూచి
ఈ తెలిసిన ఎరుక నిన్నటికి నీ వెరుగకు. దాని ఉనికిని వస్తునిశ్చయపూర్వకంగా దృఢపరుచుకుని విచారించి చూచిన తర్వాత ఇక ఈ తెలిసిన ఎరుక నిన్నటికి నీ వెరుగకు. ఉన్నదని దృఢపరుచుకున్న తెలివిని ఎప్పటికీ సత్యమైనదని భావించకు. ఆ తెలివి కూడా ఎప్పటికీ సత్యమైనది కాదు కనుకనే సత్యమైనదని భావించకు. వట్టి దీజోలి మాను. ఆ తెలుసుకున్న ఎరుక వట్టిదని, మాయయే అని, లేనిదని దానిని విడిచిపెట్టుము. గురువాక్యముచే అది లేనిదగుచున్నది. కనుక దానితో సంబంధమును విడిచి ఆ ఎరుకను రహితపరిచే ఈ బోధ పద్ధతిని పూనుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.